వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 594 మిస్సింగ్ మొబైల్ రికవరీ. కోటి విలువైన ఫోన్లు బాధితులకు అప్పగించిన నంద్యాల పోలీసులు. పదోన్నతులు పిఆర్సీ బకాయిల కోసం నంద్యాల పాలిటెక్నిక్ అధ్యాపకుల నిరసన. మదనపల్లిలో ఏటీఎం చోరీ, నిందితుల కోసం పోలీసుల గాలింపు. కర్నూలులో అగరబత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి తుది వెలుగులు. ధర్మేంద్ర రాజీనామా తొలి విజయం, ఆందోళన విరమిస్తున్నాం సిజేపీ. వరి పంట మానేయండి, రైతులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థి యువత విజయమే, పొన్నం ప్రభాకర్. దస్తావేజు లేఖరుల సమ్మెకు శిల్పా రవిరెడ్డి మద్దతు. గోగావరంలో ఘనంగా ఏకలవ్యుడి జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా పోలీసులు 6వ విడత మిస్సింగ్ మొబైల్ రికవరీ మేళాలో 594 మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేశారు. వీటి విలువ సుమారు కోటి. ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 4000 మిస్సింగ్ మొబైళ్లను రికవర్ చేసి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ సారాన్ పోలీసు సిబ్బందిని అభినందిస్తూ మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఎప్పుడు పోయింది, ఎప్పుడు దొరికింది, అది సిఐఆర్ పోర్టల్లో వచ్చిన దానికి సిఐఆర్ రిక్వెస్ట్ ఐడి కూడా రాస్తున్నాం. ఓకే రాఘవేంద్ర కొంచెం నంద్యాల 1 టౌన్ హసీనా. ఈరోజు ఇంకొకసారి నంద్యాల్ జిల్లాలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా మేము పెడుతున్నాము. ఈ మొబైల్ ఫోన్ రికవరీ మేళా భాగంగా ఈరోజు 594 ఫోన్స్, ఏమేం లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసుకొని ఆ కన్సర్న్డ్ మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఈరోజు ఇస్తున్నాము. మనకి నంద్యాల్ జిల్లా కొత్త ఒక నంద్యాల్ జిల్లా ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇది 6th టైం ఈరోజు మనం మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెడుతున్నాము. 594 మొబైల్ ఫోన్స్, వాల్యూ మోర్ దెన్ 1 crore. సో మోర్ దెన్ 1 crore వాల్యూ ఉన్న మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకొని కన్సర్న్డ్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 6 times మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టుకొని మోర్ దెన్ 4000 ఫోన్స్ రికవరీ చేసుకొని ఇచ్చాము.
So I would like to congratulate the entire Nandyal District Police, all the DSPs, CIs, SIs and police constables who have played very important role in this. And I would also like to send a message to the people of Nandyal that మీ కోసం నంద్యాల్ పోలీస్ ఎప్పుడైనా కష్టపడి పని చేస్తూ ఉంటుంది. మీ ఫోన్ ఎక్కడైనా లాస్ట్ అయినా సరే మన దగ్గర CEIR ఒక పోర్టల్ ఉంటుంది. ఆ CEIR పోర్టల్లో మీరు ఆ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేసుకొని we will bring it back, we will recover it and we will give it back to you. CEIR పోర్టల్తో పాటు ఒక స్పెషల్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉంది. మీరు మీ లాస్ట్ ఆర్ థెఫ్ట్ అయిన మొబైల్ ఫోన్ డీటెయిల్ ఆ కన్సర్న్డ్ వాట్సాప్ మొబైల్కి పెడితే ఆర్ CEIR పోర్టల్కి పెడితే మనం వెంటనే ఆ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేసుకొని we will bring it back. Thank you. జీవో నెంబర్ 10 ప్రకారం అర్హులైన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని 2019 నుంచి పెండింగ్లో ఉన్న PRC బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పలుమార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో PILA ప్రతినిధులు అధ్యాపకులు పాల్గొన్నారు. We want CS. We want CS. We want CS. We want PRC arrears. 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 We want promotions. We want promotions. We want justice for us. Do 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 justice for us. Solve long pending issues. Solve long pending issues. న్యాయమైన కోరికలను న్యాయమైన కోరికలను we want justice. 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 నా పేరు డాక్టర్ కె సుధాకర్ రెడ్డి, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం 3 విషయాలు ఉన్నాయి. ఇవి చాలా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విషయాలు. మొదటిది వచ్చేసి మాకు PRCని ఇంప్లిమెంట్ చేసింది 2019 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క CAS నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. CAS ద్వారా మేము ప్రమోషన్స్ పొందాల్సి ఉంది. సో ఈ డిలే కావడం వల్ల మా లెక్చరర్స్ చాలా మందిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తర్వాత PRC 2019 నుంచి 2022 వరకు అరియర్స్ ఇవ్వాల్సి ఉంది. జీవోలో మెన్షన్ చేసి ఉన్నారు అరియర్స్ ఇస్తామని. ఇప్పటి వరకు ఆ అరియర్స్ గురించి ఎలాంటి ఊసు లేదు. కాబట్టి సో అవి తొందరగా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ప్రమోషన్స్ 3 ప్యానల్ ఇయర్స్ అయింది దాదాపుగా. మాకు 3 ప్యానల్ ఇయర్స్ నుంచి ప్రమోషన్స్ కోసం కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది మా సర్వీస్ రూల్స్ లో. అవి చేయడానికి చాలా డిలే చేస్తున్నారు. తొందరగా అవి సవరణలు చేసి మాకు తొందరగా ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వ CM గారికి, మినిస్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మదనపల్లిలో SBI ATMను బొలెరో వాహనంతో ఎత్తుకెళ్లిన దొంగలు అనంతరం కంటైనర్ లారీలో తరలించారు. నిమ్మనపల్లి వద్ద ATM యంత్రాన్ని ధ్వంసం చేసిన భాగాలను పోలీసులు గుర్తించారు. ఘటనపై జిల్లా SP ధీరజ్ పరిశీలించగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పోలీసులు అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్ లో ఉన్న దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ ఆవరణలో శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లు కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాల పనులు తుది దశకు చేరుకున్నాయి. జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతుండగా త్వరలోనే విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కానుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ తొలి విజయమని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత, ఎస్గ్రేసియా చెల్లింపు సహా 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మంగళవారం లోపు లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు వెల్లడించారు. जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीट विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन गई है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, एक ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा। इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी। सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వరి పంట సాగు చేయవద్దని సీఎం చంద్రబాబు రైతులకు విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించి భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాల్లో మెట్ట పంటలు, పండ్లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి.
రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది, లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం. దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శనిలింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చనలో పాల్గొన్నారు. ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తి రాజీనామా కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖరుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమణకు ఒత్తిళ్లు తేవడం సరికాదని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని కోరారు.
ఈరోజు యావత్ భారతదేశం ఒక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా డాక్యుమెంట్ రైటర్ కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలకి ప్రభుత్వం మధ్యలో అనుసంధానంగా ఉంటూ ఏదైనా కావాల్సి వచ్చిందంటే ఆస్తి విక్రయం చేయాలన్నా సరే, లేకపోతే ఆస్తి కొనుగోలు చేయాలన్నా సరే మొదటగా గుర్తుకొచ్చేది డాక్యుమెంట్ రైటర్. ఎక్కడైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరూ కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రచించుకోవాలనుకున్నా సరే డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకు విషయాలు సరిగ్గా తెలియదు, వెళ్ళి అన్న మాకు ఈ పరిస్థితి ఉంది, మేము ఏం చేయాలంటే వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్తో అనుసంధానంగా ఇన్నాళ్ళు ఎన్నో సేవలు చేసినటువంటి పరిస్థితి. దగ్గరగా 20 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ యొక్క వృత్తిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజలు ఆయనని మరొకసారి నమ్మాలి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి ఈరోజు అధికారంలోకి వస్తే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రకరకాల తప్పులు జరుగుతాయి, మీ ఆస్తులు కాదు అని చెప్పేసి ఎంత గగ్గోలు చేసినారో మీ అందరు కూడా తెలుసు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికేమో రద్దు చేసినామని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా రద్దయిన దాఖలాలు లేవు. పైపెచ్చుగా ఈరోజు మరి ఒక ముందు అడుగేసి పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఈరోజు ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈనాటికి ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పరం అయిన తర్వాత దానికి బాధ్యులుగా ఎవరిని చేస్తారనేది ఎక్కడా కూడా తెలపడం లేదు. మన ఆస్తికి బాధ్యులు ఎవరు, మన ఆస్తుల వివరాల పట్ల గోప్యత ఉండదా? ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మన పూర్తి ఆస్తి వివరాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండబోతున్నాయి. మరి ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి ప్రజల వివరాలు, పౌరుల వివరాలు, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఈరోజు ప్రైవేట్ పరం వ్యక్తులకి, ఎందుకంటే ఎన్నో మోసాలు చూస్తున్నాం. ఈరోజు రకరకాల చోట రకరకాల మోసాలు, డాక్యుమెంట్లు వాళ్ళ చేతిలోకి వస్తే దాని మీద లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈరోజు కేసులు వేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం, ఆస్తులు లాక్కున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేతుల్లోకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడతారో ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ 6 రోజులైనా సరే సమ్మె విరమింపజేయాలంటే వచ్చి వీళ్ళొక కష్టాలని నష్టాలని తెలుసుకొని దానికి భరోసా ఇచ్చి మేమున్నాము, మిమ్మల్ని అన్యాయం చేయము, ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ఈరోజు సాక్షాత్తు వీళ్ళొక అధ్యక్షుడిని బెదిరించి ఈరోజు ధర్నా విరమింపజేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చేత చెప్పించినారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన కన్నీరు మున్నీరు అయినాడు. నేను తప్పు చేసినాను, నా చేత బలవంతంగా ఒప్పించినారు, నేను మనసులో ఒప్పుకోకపోయినా సరే నన్ను తీరాల్సిందే అని చెప్పేసి ఈరోజు ఆయన ఏడ్చి ఈరోజు చెప్తున్నాడు. అంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా సరే తమ వైపు మాట్లాడకపోయినా, తమకు అనుకూలంగా లేకపోయినా సరే అందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈ రోజు డాక్యుమెంట్ రైటర్లని మాటల ద్వారా లొంగరు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేతుల ద్వారా లొంగ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే దుర్మార్గమైన చర్యకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు.
రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వంపై తిరగబడేటువంటి పరిస్థితులు తయారు చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం డైవర్స్ కాలనీలో ఎరుకుల సంఘం నాయకులు ఏకలవ్యుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎరుకుల వర్గానికి రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వ పరంగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. తమ పిల్లల విద్యకు జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జై కుర్రు, జై భీమ్, జై ఎరుకుల, జై ఎరుకుల, జై ఆదివాసి, జై జై కుర్రు. చిన్న మొక్కలు ఎరదాలు పెట్టి ఎరదా పెట్టండి. రండి, లైన్ గా రండి. వాటర్ తాగుతారు, అక్కడ పెట్టి 4 గ్లాసులు తెచ్చి పెట్టండి. గ్లాసులు అదే గ్లాసులు తెచ్చాం. కాళ్ళ దేవరాజు, ఏకల ఎగోలు ఎరుకుల సంఘానికి ప్రెసిడెంట్ని. మేము ప్రతి సంవత్సరము ఏకలవ్యుడు పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాము. ఒకటో నెలలోని ఈ జయంతి బొమ్మ ఏకలవ్యుడి బొమ్మను పెట్టాము. నెల 1వ తారీఖున ఏకలవ్యుడి బొమ్మను తీసుకొచ్చి పెట్టాము. తర్వాత ఇవాళ ఏకలవ్యుడి జయంతి. ఆ సందర్భంగా ఏకలవ్యుడు అంటే మా కుల దైవం కాబట్టి, మూల పురుషుడు కాబట్టి అతనికి మా పూలమాల వేసి అతని జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. కేక్ కట్ చేయించి నలుగురికి ప్రజలకి అన్న సంతర్పణం చేపిస్తున్నాం. కావున ఈ ఏకలవ్య ఎరుకుల సంఘం అందరూ బాగుండాలని, అందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని, అందరూ ఒక సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ప్రెసిడెంట్ ఏకలవ్య ఎరుకుల సంఘం ప్రెసిడెంట్ కాళ్ళ భీమరాజును మాట్లాడి మీ అందరికీ నమస్కారం అండి. ఈ గోకవరం డ్రైవర్స్ కాలనీలో ఎరుకుల ఏకలవ్య సంక్షేమ సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది. ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ ఏకలవ్య బొమ్మ 1వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరంలో ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ జరిపించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కార్యక్రమం జరిపించి ఉన్నారు. దీని నిమిత్తంగా ఇప్పుడు ఈ నెల జూలై 25వ తారీఖున ఇక్కడ ఏకలవ్య జయంతి కనుక ఇక్కడ భోజనాల కార్యక్రమం పెట్టి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము అంతగానో కృషి చేస్తున్నాము. అలాగే ఈ ప్రజలందరూ కూడా మా సంఘ ప్రజలు అభివృద్ధి అవ్వాలని, మా సంఘం ఇంకా ఆల్ ఇండియా ఎరుకుల సంఘాల్లో కలిసి మేము కూడా 10 మందికి తెలియాలని, 10 మందిలో మేము కూడా ఉన్నామని గుర్తింపు కలగాలని ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు. మరి ఈ దినము జూలై 25వ తారీఖు ఏకలవ్య ఎరుకుల సంఘాలు ఎన్నో ఈ ఏకలవ్యుడి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎరుకుల కులానికి సంబంధించిన మూల పురుషుడు కనుక ఏకలవ్యుడు ఈ యొక్క జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని దీని ఏదైనా జయంతి ఉందో ఈ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా వాళ్ళతో అందరితో పాటు కలిసి మేము ముందుకెళ్ళాలని ఈ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. జై మూలవాసి, జై ఆదివాసి, జై ఎరుకుల. నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి.
మరి మాది గోకవరం డ్రైవర్స్ కాలనీ. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మా మూల పురుషుడు ఏకలవ్యుడు జయంతి సందర్భంగా మరి మా కులస్తులందరినీ పిలుచుకొని మరి ఆ జయంతి నిమిత్తం భోజనాలు పెట్టుకుంటూ ఆ ఆనందం సంతోషం మేము పంచుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కడో మూల పడిపోయాం మేము, చాలా మా జీవితాలన్నీ వెనకబడిపోయి ఉన్నాయండి. మా మూల పురుషుడిని కూడా ఎక్కడో కనబడిన స్థితిలో అయిపోయాం మేము. కానీ ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ముందుకు సాగాలి, ఇంకా మా జీవితాలు ఇంకా బాగుండాలి, మా రిజర్వేషన్ మాకు దక్కాలని మేము ఎంతగా ఆశపడుతున్నామండి. మరి చదువుకున్న బిడ్డలకి ఇంకా జాబులు రాక ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ డ్రైవర్స్ కాలనీ అనేసరికి ఒక విధమైన ఆలోచనలు పడుతున్నాయి. కానీ మరి మా యొక్క ఎరకల కుటుంబాలు ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుతూ అనుభవిస్తూ ఉంటున్నామండి. అయినప్పటికీ మరి మా ఏకలవ్యుడు మాకు ధైర్యాన్ని ఎత్తున్నాడు, మేము ఉన్నాం కదని ఆయన ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆయన మాకు అదే ధైర్యం. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకునేది ఏమనగా మా ఎరకల సంఘాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా మీరు అందరూ మాకు సహకరించాలని మరి మేము మనవి చేసుకుంటూ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మేము అందరం మరి పిల్లలతోనే సంతోషంగా ఆనందంగా మరి భోజనాల కార్యక్రమం చేసుకుంటున్నామండి. జై ఏకలవ్య, జై ఎరకల, జై కుర్రు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వీడియో న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.